హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సజ్జని. ఈరోజు నేను పాలకోవాతోటి గులాబ్ జాములు అండి. నేను కొన్ని రోజులు ఊరు వెళ్ళామండి, 20 రోజులు. అప్పుడు ఈ పాలు ఉండిపోతున్నాయని పాలకోవాలా ముట్టి ముద్దలాగా ఆడేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. వచ్చాక నేను 20 రోజులని ముద్ద పాడవలేదు. వచ్చాక నేను ఈ కోవాతో ఇలా గులాబ్ జామ్ చేశాను. మీకు ఎప్పుడైనా ఏదో ఒక చిన్న టిప్ అండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం పాలు పాడైపోతే పాల ప్యాకెట్లు పాడైపోతే ఇలా తిప్పేసుకొని మొత్తం చూసుకోండి. ముందుగా నేను కోవా ముద్ద ఇలా తీసుకొని అందులో 2 స్పూన్లు పంచదార, 2 స్పూన్లు గోధుమ రవ్వ, అదే బాంబే రవ్వ వేసుకోండి. అలాగే ఏ గిన్నెతో పాలకోవా ముద్ద తీసుకున్నానో అదే గిన్నెతో మైదా పిండి కూడా తీసుకోండి. ఇందులోనే బేకింగ్ సోడా అండి, బేకింగ్ సోడా గుండ అంటారు కదండి, అప్పడాల సోడా గుండ అంటారు దీన్ని. అదే మన వంట సోడా అంటాము. అది వేసుకొని ఇలా కలిపేసుకోండి. కొద్దిగా పాలు వేసుకున్నా కలుపుకోవచ్చు, లేకపోతే నీళ్ళు వేసుకున్నా కలుపుకోవచ్చు. ఇలాగ మాత్రం కలుపుకొని లాస్ట్లో కొద్దిగా నీరు వేసుకొని సాఫ్ట్గా చేసుకోండి. ఉండ చేసుకొని 1 నిమిషం పక్కన పెట్టేసి ఇలా చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని ఇలా పాలకాయలా చేసుకోండి. చేసుకొని నూనె మరిగాక, నూనె మరీ వేడెక్కిపోకూడదండి. ఇలా మనం ముద్ద వేసేసరికి అలా వేగాలి చాలు. అందులోనే వేయించేసి పక్కన పెట్టుకొని ముందుగా అది నూనె మరిగాక అలాగే పంచదార నేను 1 గ్లాసుడే 1/2 కేజీ పంచదార తీసుకున్నానండి. ఆ 1/2 కేజీ పంచదారకి 1.5 గ్లాసున్నర నీళ్ళు వేసుకున్నాను. వేసుకొని మరగనిచ్చాను. ఇలా ఒకవైపు అది మరిగిపోతున్నప్పుడు అందులోనే ఇలాచి, కుంకుమ పువ్వు వేసుకోండి. అలాగా గులాబ్ జాములు ఇలాగ వేయించేసుకొని నూనెలో వేయించేసుకొని ఒక పేపర్లో వేసుకోండి. ఆ పేపర్కి వేసుకున్నాక మొత్తంగా అప్పుడు వేసుకోండి. మొత్తంగా వేయించేసాక అప్పుడు ఈ పాకంలో వేసుకోండి. అప్పుడు బాగుంటాయి గులాబ్ జాములు. కావాలంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఈ గులాబ్ జాములు ఇలా చేసుకొని పాకంలో వేయకుండా ఒక డబ్బాలో వేసుకున్న ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు పాకం తీసుకొని ఆ పాకంలో ఇలా కూడా వేసుకోవచ్చండి. వచ్చిన వాళ్ళకి ఇలా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా గులాబ్ జామున్ రెడీ అయిపోయి. అంటే పాలగుండ, పాలపొడి వాటితో కాకుండా మనం MTR వాటితో చేస్తుంటాం ఎక్కువ పిల్లలు. వాటి ఇలాగా చేసుకోవచ్చని నేను చూపించాను. అంతేనండి, ఎంత టేస్టీ అయినా గులాబ్ జామున్ రెడీ అయిపోయి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్